ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి సంబరాల్లో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు సీఎం చంద్రబాబు. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను నారా భువనేశ్వరి బ్రాహ్మణి పరిశీలించారు. అలాగే పండుగ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో సీఎం మనవడు దేవాంశ్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. సీఎం సొంత నియోజకవర్గం నారావారిపల్లిలో సంక్రాంతి పండుగ సంబరాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సంక్రాంతి పండుగకు 2 రోజుల ముందే ఈ యొక్క సంక్రాంతి సంబరాలు అంబరాన్ని వండుతున్నాయి. దీనిలో భాగంగా నారావారిపల్లిలోని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కూడా కొన్ని పోటీలు నిర్వహించి వారికి పోటీలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సంబంధించిన అధ్యక్షురాలు నారా భువనేశ్వరి నేతృత్వంలో ఈ యొక్క పోటీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాం. మనం ఇక్కడ విజువల్స్ కూడా చూడొచ్చు. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, అలాగే నారా బ్రాహ్మిణి, వసుంధరావు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ పిల్లలు కూడా ఉత్సాహంగా తోటి ఇక్కడ పిల్లలతో కూడా ఉత్సాహంగా క్రీడల్లో కూడా పాల్గొంటున్నారు. అదేవిధంగా అంటే విద్యార్థులు పాఠశాల విద్య నుంచే వారి యొక్క మానసిక స్థైర్యాన్ని పెంచుకునే విధంగా కూడా బాలికలు అంటే మహిళలు కూడా ఒక సమాజంలో జరుగుతున్న దాడులను ఎదుర్కోవడానికి వారు అంటే యోగాతో పాటు అలాగే టేక్వాండోతో కూడా మంచి ప్రావీణ్యం పొందే విధంగా కూడా వాళ్ళు శిక్షణ పొందిన విద్యార్థులు కూడా వారి ముందు ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా పిల్లలకు అంటే ప్రాథమిక పాఠశాల అదేవిధంగా ఉన్నత పాఠశాల విద్యార్థులకు కూడా 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు కూడా ఇక్కడ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో విద్యార్థులు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వీరితో పాటు నారా నందమూరి పిల్లలు కూడా వారితో కూడా కలిసి ఈ యొక్క పోటీల్లో కూడా పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఏదైతే 4 రోజుల పాటు ఇక్కడ సొంతూరులో సంక్రాంతి పండుగలో వేడుకల్లో పాల్గొనడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న సాయంత్రమే నారావారిపల్లికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం విద్యార్థులకు అదేవిధంగా గ్రామస్తులకు కూడా ఇక్కడ పోటీలు నిర్వహిస్తున్నారు. పిల్లలకి పోటీలు అయిన తర్వాత మహిళలకు కూడా ఇక్కడ ముగ్గులు పోటీలు కూడా నిర్వహించేలాగా కూడా ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత మధ్యాహ్నం పై నుంచి కూడా వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. అంటే కొన్ని నేరుగా ప్రారంభోత్సవాలు చేస్తారు, మరికొన్ని మాత్రం వర్చువల్ విధానంలో కూడా ప్రారంభాలు చేసే విధంగా కూడా ఏర్పాట్లు కూడా చేశారు. పూర్తిగా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా పోలీసులు కూడా గట్టి బందోబస్తులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా గ్రామీణ ఏదైతే క్రీడలు ఉన్నాయో వాటిని ప్రోత్సహించే విధంగా కూడా ఇక్కడ ఆ యొక్క క్రీడలను కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు. అంటే ఈ విధంగా పిల్లలకి ఈ యొక్క మ్యూజికల్ చైర్ కానీ అదేవిధంగా లెమన్ స్పూను గేమ్స్ కూడా ఇక్కడ నిర్వహించారు. గెలుపొందిన పిల్లలకు కూడా వాళ్ళకి ఈరోజు సాయంత్రం కూడా ఆ బహుమతులు కూడా ప్రదానం చేసే అవకాశంలో ఉంది. పూర్తిగా అంటే గ్రామీణ క్రీడలను ప్రోత్సహించడం కోసం అలాగే కుటుంబ సభ్యులతో కలిసి అంటే వివిధ ప్రాంతాల్లో ఉంటారు వాళ్ళందరూ సంక్రాంతి పండుగకు అందరూ కుటుంబ సమేతంగా పండుగ జరుపుకోవాలనే సంకేతాలను పంపడం కోసమే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత కొద్ది సంవత్సరాలుగా సొంతూరులో కూడా సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగానే నారావారిపల్లిలో నందమూరి ఫ్యామిలీ మరి అదేవిధంగా నారా ఫ్యామిలీ కూడా ఈ యొక్క నారావారిపల్లిలో 4 రోజుల పాటు ఉంటూ ఇక్కడ భోగి మంటలను వేయడం అదేవిధంగా సంక్రాంతి పండుగలు జరుపుకోవడం అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో పాటు పార్టీ కార్యకర్తలతో కూడా ఈ యొక్క సంబరాలు జరుపుకోవడానికి ముఖ్యమంత్రి 4 రోజులు ఇక్కడే ఉండి వారితో ఆ యొక్క వేడుకలను జరుపుకోబోతున్నారు. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, నారావారిపల్లి. బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి.